నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా సదస్సును జిల్లా అధ్యక్షులు ఆరెలి మల్లేష్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కూడాల స్వామి మాదిగ మాట్లాడుతూ ఈ నెల ఇచ్చోడ మండల కేంద్రానికి ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా డప్పుల ప్రదర్శన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ స్థానిక షర్ఫ్ గార్డెన్లో ఉదయం 11 గంటలకు హాజరవుతున్నారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణపై షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలను సవరించాలి, రాష్ట్ర జనాభాలో మెజారిటీ మాదిగలకు మంత్రివర్గంలో 2 మంత్రి పదవుల్లో చోటు కల్పించాలి, ఎస్సీ వర్గీకరణలో ఏబీసీ తీసుకొచ్చిన విధానంలో శాస్త్రీయ భద్రత లేనందున ఏబిసిడి 4 గ్రూపులు విభజించాలి. గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 7వ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా సదస్సుకి విచ్చేసిన సందర్భంగా ఈ జిల్లాలోని మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి 52 కులాలు జిల్లా సదస్సును ఉదయం 12 గంటలకు అందరూ వేల సంఖ్యలో హాజరై డప్పుల ప్రదర్శన ర్యాలీని భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సంపూర్ణంగా విజయం కానందున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సందర్భంలో ఈ నెల 7వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సదస్సు ఈ ఇచ్చోడ మండల కేంద్రంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ నెల 7వ తారీఖు నాడు మాదిగ ఉపకులాలు డక్కలి, బేడ, బుడగజంగం, సింధు, మాస్టిన్, మాంగలందరూ కూడా సకాలంలో హాజరై వేల సంఖ్యలో దప్పులతో తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో 2,23,343 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 28,686 ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు. గెలుపు కోసం 1,11,672 ఓట్లు అవసరం కానున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా కోటా నిర్ధారణ ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. కామారెడ్డి జిల్లా బిర్కూరు గ్రామానికి చెందిన పిడుగు శాంతవ్వ, పిడుగు సాయవ్వ, పిడుగు గంగామణికి 3 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ వీరి ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో తన వంతుగా సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, గ్రామస్తులు హాజరయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల 3 ఇండ్లు పూర్తిగా కాలిపోయినాయి. పిడుగు శాంతవ్వ, పిడుగు గంగమణి, పిడుగు సాయవ్వ, వీరు ముగ్గురు కూడా పూరు వీరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయం నాకు తెలిసింది. మానవతా దృక్పథంతో ఎలాంటి రాజకీయం లేకుండా వారికి మా వంతు సాయం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వారి ముగ్గురికి
50 కేజీల కాడికి బియ్యం, ప్రతి ఒక్క వ్యక్తికి 5,000 కాడికి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో వీటికి స్థలం ఉన్నా ఇక్కడ దళిత సోదరులు, దళిత పెద్దలు మరి అందరూ అంగీకరించి వీళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే ఇండ్లు కట్టుకునే దాంట్లో కూడా వీరు ముగ్గురికి ప్రభుత్వం ద్వారా కొంత నేను కూడా వారి ఇంటుండి సాయం చేస్తాను కూడా తెలియజేస్తాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 12వ రోజున స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మౌలాలీలో ఇండో అమెరికన్ స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. And social welfare, his leadership inspires many to work towards progress and development. We are grateful to have you here, sir. Parents, kindly clap. Now we invite Shri Goluri Anjaya Garu, former GHMC corporator. మంచిగా జ్ఞానోదయం, మంచి విజ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తలుచుకునేటువంటి ఆస్కారం, గుర్తుపెట్టిన ఆస్కారం ఉంది. కాబట్టి మీరు పెట్టిన ఈ స్కూల్ పేదలకి, లోవర్ మిడిల్ క్లాస్కి మరింత సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండవది, కాలాతీతమైంది ఇప్పటికే. మరి రెస్టారెంట్ ఉన్నందుకు వేరే పెడుతున్నాం అందరికి. రెండు మాటలు అంజయ్య గారు నా గురించి చెప్తున్నాడు. 25 సంవత్సరాల నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడింది. కాబట్టి మొన్నటిసారి మీ కళ్ళ ముందుకు వస్తే గొప్ప మనసుతో ఆశ్రయించి గొప్ప మెజార్టీతో గెలిపించిందే దానికి గ్రీట్రాయ్ అంజయ్య గారు. కాకపోతే ఇవాళ వారిచ్చిన ఆశీర్వాదం, వారిచ్చినటువంటి ఆ స్ఫూర్తి, ఆ రుణం తీసుకునే క్రమంలో నేనున్నా. తప్పకుండా రుణం తీసుకుంటానని మాత్రం తప్ప మీకు మాటిస్తున్నా. మూడవది, ఇవాళ నేను అందరి కలవలేకపోయినా ఇప్పుడిప్పుడే 8 నెలలుగా తిరుగుతాన. ఎంత తిరిగినా ఇది అందరిది ఉండదు. కాబట్టి ఉన్నంతలో కొంత అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా. మీకు ఎక్కడ చెడ్డ పేరు రాకుండా మాత్రం చూసుకునే బాధ్యత నాది.
మీరు పిల్లలని నేను పేరెంట్స్ని విజ్ఞప్తి చేస్తున్నాను. టీచర్లు ఏమో తప్పకుండా క్లాస్ రూమ్లలో వాళ్ళ పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎథికల్గా వాల్యూస్తో కూడినటువంటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటి మిస్ అవుతుంది ఎక్కడ అంటే టీవీలు వచ్చిన తర్వాత కొంత డిస్టర్బ్ అయినాం, సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మరింత డిస్టర్బ్ అవుతున్నాం. మన పిల్లలకి ఏదైనా కొనియాలన్నప్పుడు చక్కగా కొనిస్తున్నాం మనం, కానీ ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆయన రూమ్లే ఉండకుండా అమ్మతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇళ్ళలోనేమో తాతలు లేరు, గురిపట్లెక్క అమ్మమ్మలు నాన్నమ్మ వాళ్ళు లేరు. కాబట్టి పిల్లలకి మంచి గురించి సమాజం గురించి పరిచయం చేసే వాళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఇళ్ళలో లేకపోవడం ఒకటి. రెండవది, పిల్లలకు ఆ సెల్ ఫోన్ ఉండడం వల్ల మీతో ఎక్కువ గడిపే పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళకు అందాల్సిన జ్ఞానం అందకపోతే రేపు ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేవలం చదవంటే నేను ఒక కంప్యూటర్ సైన్స్ చదవాలి, నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనే కాన్సెప్ట్ కాకుండా, మీకు తెలుసు నేను 25 ఏళ్ళుగా చూస్తా ఉన్నా ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు 2.5-3% కంటే ఎక్కువ ఉన్నాం. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత కాంపిటీషన్ ఉందో. మన విద్యార్థులకి పిల్లలకి కేవలం ఉద్యోగం అనే కాన్సెప్ట్ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకాలనేటువంటి ధైర్యం, స్థైర్యం, ఆ తాకతను అందించేటువంటి దానికోసం పేరెంట్స్ నిరంతరంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతనే ముఖ్యం ఉంటుంది. మానవ సభ రాగానే ఇంటికి రాగానే పలకరి ఇవ్వడం, ఇంటికి రాగానే మర్యాదగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మిస్ అయిపోతున్నాం. ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి చాలా మిస్ అయిపోతున్నాం. కాబట్టి నేను పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకి సంస్కారం, సభ్యత, మానవ సంబంధాలు ఎవరు ఏంటి అనేటువంటి ఆ పరిచయం లేకపోతే మేము ఇబ్బందులు వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కళ్ళ ముందు ఎన్ని జరుగుతూ ఉన్నాయో, కనకూడని వినకూడని అనేకం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ పోగొట్టగలిగేటువంటి మొట్టమొదటి గురువులు పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ గడిపే ప్రయత్నం చేయండి, పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి, పేరెంట్స్ పిల్లలకి మంచి మార్గదర్శనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పిల్లలు గొప్పగా ఎదిగితేనే రాష్ట్రం బాగుపడతారని చెప్పి భావించడం. మేము మాలాంటి టెన్షన్ తగ్గాలంటే కూడా పిల్లలు గొప్పగా ఉంటేనే, గొప్పగా ఎదిగితేనే మాలాంటి టెన్షన్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఎదుగుదల, రాష్ట్ర ఎదుగుదల, మీ ఎదుగుదల మీదనే దేశం ఎదుగుతుంది. ఈ మధ్య చూస్తా ఉన్నాం, ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశం అని చిన్న చూపు ఉండేది, కానీ ఇవాళ చిన్న చూపు లేదు. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన ఇండియన్ అని చెప్పగలిగిన స్థాయికి భారత్ ఎదిగింది. కాబట్టి రాబోయే కాలంలో మరింత గొప్పగా ఎదగాలి. ఈ దేశం ప్రపంచంలో గొప్పగా ఎదగాలంటే పిల్లలు గొప్పగా ఎదిగితేనే సాధ్యమైంది. కాబట్టి ఇవాళ డాక్టర్ కొఠారి గారు చెప్పిన, అబ్దుల్ కలాం గారు చెప్పిన పిల్లలు కలగనాలి, గొప్పగా కలగనాలని చెప్పిండో ఆ మహనీయుల ఆశయాలని పిల్లలు గుండెలో పెట్టుకొని గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ సెలవు. హోసన్న మినిస్ట్రీస్ గుంటూరు వారి ఆధ్వర్యంలో హోసన్న 48వ గుడారాల పండుగ హోసన్న దయాక్షేత్రం లేమల్లె గ్రామం వద్ద మార్చ్ 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ జరుగుతుందని పాస్టర్ అనిల్ బుధవారం తెలిపారు. హోసన్న దయాక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హోసన్న మందిరం ఫౌండర్ బ్రదర్ హోసన్న 1977 ప్రాంతంలో మొట్టమొదటిగా గుడారాల పండుగ నిర్వహించారని, అనంతరం కొందరి సలహా మేరకు 1993 నుండి గోరంట్ల వద్ద ఇప్పటి వరకు గుడారాలు పండుగ నిర్వహించారని, ఈ సంవత్సరం మరలా హోసన్న ఎక్కడైతే గుడారాల పండుగ నిర్వహించారో అక్కడ నుండి రైతుల సహకారంతో గుడారాల పండుగ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 48వ గుడారాల పండుగ లేమల్లె అనే ప్రాంతంలో, గుంటూరు నుండి అమరావతి రోడ్లో లేమల్లె అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది. 1977వ సంవత్సరంలో ఇదే లేమల్లెలో దైవజనులని యేసన్న గారు, ఈ సంస్థ అధినేత, ఫౌండర్, వ్యవస్థాపకులు, ఈ లేమల్లెలోనే 1977లో వారు ప్రారంభించారు.
జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలను బట్టి 93వ సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల్లె ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం, ఇక్కడ కొన్ని స్థలాలు అంటే ఇంచుమించుగా కొంత స్థలం, సొంత స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న రైతులందరూ మనకు సహకరించి ఈ 100 ఎకరాలు, ఇంచుమించుగా 100 ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు. దీనిని బట్టి ఇక్కడ కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. 48వ గుడారాల పండగ రేపటి నుండి అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. మేడ్చల్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, మాస్ కాపీయింగ్ కట్టడికి చర్యలు, ఎగ్జామ్ సెంటర్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 25 వరకు జరగనున్న వార్షిక పరీక్షలకు ఇంటర్ విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇప్పటికే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవ్వడంతో పట్టణమంతా భక్తి భజనోత్సాహంతో సందడి చేస్తోంది. రంజాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న హరీష్ హలీం హోటళ్ల వద్ద భక్తులు, ఫుడ్ లవర్స్ భారీగా గుమిగూడుతున్నారు. గత కొన్నేళ్లుగా మెట్పల్లిలోని మదీనా హోటల్లో హరీష్ హలీం తన ప్రత్యేకమైన రుచితో విశేష ప్రజాదరణ పొందింది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సనా చికెన్ హరీష్, స్వీట్ హార్ట్ మటన్ హరీష్ వంటి వెరైటీలు భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. శుద్ధమైన మసాలాలు, నాణ్యమైన మటన్, చికెన్తో తయారయ్యే ఈ హలీంకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. चलो बिरयानी और क्या क्या स्पेशल रहता? कितने साल से चला रहे? 5 साल का है। ये साल कैसा है ग्राहक? ठीक చెప్పండి. చికెన్ హరీస్ మేము 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాము. మేము గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ తింటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఈరోజు 3వ మేము 3 రోజుల నుంచి కంటిన్యూగా తింటున్నాము. 20 సంవత్సరాలు స్టార్ట్ చేసి మేము ఈరోజు 8 సంవత్సరాలు చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇది ముస్లిమ్స్ అనే కాకుండా మేము యాజ్ బీయింగ్ నాన్ ముస్లిం నేను చాలా ఇష్టపడి తింటాము. మళ్ళీ ఇక్కడ ఎటువంటి ఆల్రెడీ ఏమంటారు మిక్స్ అనేది ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. 8 సంవత్సరాలు తింటున్నాం కాబట్టి ఈసారి టేస్ట్ ఎట్లా ఉంది? ఇంకా మంచిగా ఉందా? పోయినసారి కంటే ఈసారి కొంచెం టేస్ట్ బాగున్నది. మళ్ళీ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చింది.
చాలా ప్రైస్ మాకు రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంది. మీరు సాటిస్ఫై కదా? నేను 100% సాటిస్ఫై. ఓకే.